Hello everyone, welcome to TEJAS Academy and welcome to the session of Hindu editorials. And this is part 1 of the editorial videos. ఈ పార్ట్ 1 లో మీకు టోటల్ గా ఎడిటోరియల్ లో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, దాని యొక్క మీనింగ్ ఎలా గెస్ చేయాలి, అండ్ ఇందులో వొకాబులరీ కాంటెక్స్ట్ వస్తుంది. అండ్ పార్ట్ 2 వచ్చేసి మనకి కంప్లీట్ గా ఏదైతే ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్ లో అంటే ఏదైతే ఇంగ్లీష్ సెక్షన్స్ మీకు ఉంటాయో, ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఇంగ్లీష్ సెక్షన్స్ ఎలా ఉంటాయో ఈ ఎడిటోరియల్ బేస్ చేసుకొని వాటిని డిజైన్ చేయడం జరిగింది. పార్ట్ 2 మొత్తం కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఉంటున్నాయి. సో పార్ట్ 1 మొత్తం అనాలిసిస్ ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్స్. అండ్ ఎవరైతే ఆఫ్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, సో తేజస్ అకాడమీ హ్యాస్ సెవెరల్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ అడ్మిషన్, కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయండి, వాటి కాంటాక్ట్ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అడ్మిషన్స్ ఫర్ ఎస్ఎస్సి, బ్యాంక్, రైల్వేస్ అండ్ రోడ్. సో మీకు చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూ క్యాన్ కాంటాక్ట్ ద నెంబర్స్. అండ్ ఫస్ట్ పార్ట్ మనం కంప్లీట్గా అనాలిసిస్ ఉంటుంది. దీనిలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, చూడండి టైటిల్ ఏమి ఇచ్చాడు, స్నాప్ జడ్జిమెంట్ అని ఇచ్చాడు. అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామా. స్నాప్ అంటే తెలుసు కదా, బ్రేక్. జడ్జిమెంట్ అన్నాడు అంటే స్నాప్ జడ్జిమెంట్ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, దేనిపైన జడ్జిమెంట్ అంటే ఆన్ ఇండియాస్ ప్రాజెక్ట్ చీతాస్. ఇండియా యొక్క ప్రాజెక్ట్ చీతా, చీతా యొక్క ప్రాజెక్ట్ చీతా సేవ్ చేయాలి అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ది స్నాప్ జడ్జిమెంట్ అని చెప్పాడు. సో దిస్ ఇస్ టైటిల్ ఆఫ్ ద న్యూస్ పేపర్. మనకి టైటిల్ క్లియర్ అర్థం అవ్వాలంటే మనం పూర్తిగా ఆర్టికల్ చదివితే యూ విల్ అండర్స్టాండ్ ద ఆర్టికల్. అండ్ దిస్ ఇస్ సబ్ టైటిల్. ఈ సబ్ టైటిల్ వచ్చేసి మనకి ఆథర్ యొక్క మెయిన్ వ్యూ, అంటే ఈ ఫైనల్ గా కంక్లూజన్ ఆథర్ ఏం తెలియజేయాలనుకుంటున్నాడు, వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటారు కదా ఆర్సీ రీడింగ్ కాంప్రిహెన్షన్ లో. దిస్ ఇస్ టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్, దిస్ ఇస్ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. అంటే ఆథర్ వాట్ డస్ ఆథర్ వాంట్ టు కాన్వే అంటే ఇది మీకు సబ్ టైటిల్ విల్ గివ్ యూ ద మెయిన్. మరి ఇక్కడ ఆథర్ ఏం తెలియజేస్తున్నాడు అని తెలుసుకోవాలి అంటే ఇది ఒక స్టేట్మెంట్ కదా. టైటిల్ కెనాట్ బి ఎ సెంటెన్స్, బట్ సబ్ టైటిల్ ఈజ్ ఆల్వేస్ ఎ సెంటెన్స్. సెంటెన్స్ లో మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఇందులో మనకి మెయిన్ సబ్జెక్ట్ వర్బ్, రైట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఎవ్రీ బర్త్ ఆర్ డెత్, ఇది మనకి సబ్జెక్ట్. అండ్ షుడ్ నాట్ బీ సీన్, ఇది వర్బ్. ఎప్పుడైనా మనకి బి వచ్చి V3 వస్తే దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. అంటే యాక్షన్ గోస్ బ్యాక్ టు సబ్జెక్ట్. అంటే ఇక్కడ ఎవ్రీ బర్త్ ఆర్ డెత్, ఏదైనా బర్త్ కానీ ఎవ్రీ బర్త్ కానీ డెత్ కానీ షుడ్ నాట్ బీ సీన్ అంటే చూడకూడదు అంటున్నాడు. ఏ విధంగా, యాజ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్రాజెక్ట్ చీతా. చీతా ప్రాజెక్ట్ చీతా ఏదైతే ఉందో దానిలో చనిపోవడం కానీ పుట్టడం కానీ దీన్ని మనం సక్సెస్ గా చూడొద్దు, ఫెయిల్యూర్ గా చూడొద్దు అన్న విధంగా ఈ సబ్ టైటిల్ చెప్పాడు. మరి ఆర్టికల్ చూద్దామా. ద ఆర్టికల్ ఈస్ రిలేటెడ్ టు వాట్, స్నాప్ జడ్జిమెంట్ ఆన్ చీతాస్ అండ్ ఇండియాస్ ప్రాజెక్ట్ చీతాని కాపాడడం గురించి మాట్లాడుతున్నాడు. సో లెట్ us లుక్ ఎట్ దిస్ ఇస్ ద పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ లో మనకు సెట్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ప్రతి సెంటెన్స్ మనకు ఒక్కొక్క ఐడియా తెలియజేస్తుంది. సో ఆ ఐడియాస్ మనం కలెక్ట్ చేసినట్లయితే గ్రామటికల్ గా, సో రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా ఇలాగే ఉంటుంది. అండ్ క్లోజ్ టెస్ట్ మీకు ఇలా రీడింగ్ డైలీ అలవాటు అయితే మీకు ఎటువంటి ఇంగ్లీష్ సెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో మీకు వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, సెంటెన్స్ ఫార్మేషన్ కూడా వస్తుంది. అండ్ లుక్ ఎట్ ద ఫస్ట్ స్టేట్మెంట్. వాట్ డస్ ఆథర్ వాంట్ టు కన్వే విత్ ఫస్ట్ స్టేట్మెంట్ హియర్? దిస్ ఇస్ అప్ టు హియర్. సో టాపిక్ ఏంటి ఇక్కడ, ప్రాజెక్ట్ చీతా గురించి మాట్లాడుతున్నాడు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, వర్బ్ వచ్చేసి ఇదండి. ఇది మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. ఎప్పుడైనా మనకి మెయిన్ సబ్జెక్ట్ ముందు కంజంక్షన్స్ ఏవి ఉండవు. బట్ ఎట్లా మనకి వెన్, వైల్, విచ్ ఇలాంటి ఎటువంటి కంజంక్షన్స్ రావు. ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది. ఓకేనా. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3 months. It is almost 3 months since South Africa sent a batch of 12 cheetahs to India and 2 have already died. ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో ఏం చెప్తున్నాడు అంటే, సౌత్ ఆఫ్రికా ఈ బ్యాచ్ ఆఫ్ 12 చీతాస్ ఇండియాకి పంపించడం జరిగింది, అందులో 2 ఆల్రెడీ చనిపోయాయి. ఇదంతా జరిగి కూడా 3 months అవుతుంది అని చెప్తున్నాడు. 3 months జరుగుతుంది అంటే సిన్స్ ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. అంటే ఇదంతా జరిగి కూడా 3 months అవుతుంది అని చెప్తున్నాడు. ఏం జరిగి, సౌత్ ఆఫ్రికా మనకి అంటే ఇండియాకి ఏ బ్యాచ్ ఆఫ్ 12 చీతాస్ ని పంపించడం జరిగింది, అందులో 2 అనేవి చనిపోయాయి అని చెప్తున్నాడు. సో నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో ఏం చెప్తున్నాడంటే, taken along with the death of one of the eight cheetahs from Namibia,
అంటే ఒక చీతా చనిపోవడం జరిగింది 8లో. ద చీతాస్ ఫ్రమ్ నబీబియా, ఈ లొకేషన్ నుంచి అని చెప్తున్నాడు. అండ్ ఇట్ హ్యాడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ముందే రెనాల్ ఇన్ఫెక్షన్, దానికి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండేనంట. ఏది మనకి 8 చీతాస్ లో ఏదైతే నబియా నుంచి ఏదైతే 8 చీతాస్ ఉన్నాయో అందులో ఒకటి చనిపోవడం జరిగింది. అది ఆల్రెడీ దానికి ప్రీ ఎగ్జిస్టింగ్ రెనల్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్తున్నాడు ముందే. అండ్ ఇట్ ఎమర్జెస్ దట్ అబౌట్ 50% ఆఫ్ ద ఎనిమల్స్ హ్యావ్ నాట్ మేడ్ ఇట్ పాస్ట్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియాస్ అంబిషియస్ ప్రాజెక్ట్ అని చెప్తాడు. ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఏదైతే చీతా యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దే హ్యావ్, అంటే ఇక్కడ ఏమంటున్నాడు 50% ఆఫ్ ద ఎనిమల్స్ ఏదైతే ఉన్నాయో హ్యావ్ నాట్ చేయలేదు అన్నాడు. మేడ్ ఇట్ పాస్ట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియాస్ అంబిషియస్ ప్రాజెక్ట్ అని చెప్తాడు. అంటే కాంటెక్స్ట్ లో ఏం చెప్పాడు, టేకెన్ లాంగ్ విత్ ద చూసినట్లయితే టేకెన్ లాంగ్ విత్ ద డెత్ ఆఫ్ వన్ ఆఫ్ ద 8 చీతాస్ ఫ్రమ్ ద నమీబియా, ఇట్ హ్యాడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్ అండ్ ఇట్ ఎమర్జెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా రీజన్ తెలియజేస్తుంది. సో ఇట్ ఎమర్జెస్ అంటే ఇట్ రేజెస్ సమ్ క్వశ్చన్స్ కానీ, అంటే రేజెస్ అని చూసుకోవచ్చు. దట్ అబౌట్ 50% ఆఫ్ ద ఎనిమల్స్ హ్యావ్ నాట్ మేడ్ ఇట్ ఫాస్ట్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియాస్ అంబిషియస్ ప్రాజెక్ట్ చీతా. ఇదంతా జరగలేదని చెప్తున్నాడు. అంటే 50% ఆఫ్ ద ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల ఇదేం జరగలేదు, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియాస్ అంబిషియస్ ప్రాజెక్ట్ అనేది ఏం జరగలేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ద ఎయిమ్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్, ఈజ్ అనేది ఇక్కడ వర్బ్ అండి. అంటే ద ఎయిమ్ ఈజ్ టు ఎస్టాబ్లిష్, వాళ్ళ యొక్క ఎయిమ్ అంటే అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి ఏంటి, సస్టైనబుల్ పాపులేషన్ ఆఫ్ అబౌట్ 35 cheetahs in the next decade by bringing in a few every year from ఆఫ్రికా నుంచి తీసుకురావడము అనేది అక్కడ ఏమైందంట, టు ఎస్టాబ్లిష్ సస్టైనబుల్ పాపులేషన్ ఆఫ్ 30 cheetahs తీసుకురావడము ఇక్కడ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూచర్ లో నెక్స్ట్ డికేట్స్ బై బ్రింగింగ్, అందులో కొన్ని మాత్రం ఏ ఫ్యూ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ ఆఫ్రికా నుంచి తీసుకురావడం మాత్రం. ఇదంతా కూడా ఏం గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఓకేనా, ద ఎయిమ్ ఇస్ టు బ్రింగ్ 35 cheetahs ఎవ్రీ ఇయర్ అని చెప్తాడు. ఇన్ ద నెక్స్ట్ డికేట్స్ బై బ్రింగింగ్ ఏ ఫ్యూ ఇయర్స్ అని కూడా చెప్తున్నాడు. అంటే ఏమని ఎస్టాబ్లిష్ చేయడం, సస్టైనబుల్ పాపులేషన్ ని, చీతాస్ యొక్క పాపులేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది టార్గెట్ గా ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎక్కడ నుంచి, ఆఫ్రికా నుంచి తీసుకురావడం. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ డస్ అంటే ఇక్కడ మనకి రిజల్ట్ తెలియజేస్తుంది, అంటే కంక్లూజన్ తెలియజేస్తుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇట్ అండ్ ఇది వర్బ్. ఇంప్లిసిట్ అంటే ఇండైరెక్ట్ ఆన్సర్ అంటారు కదా, ఇండైరెక్ట్ ఆన్సర్ అంటే నాట్ డైరెక్ట్ ఆన్సర్. Thus it is implicit that there will be many deaths among the animals if one factors in both natural lifespan of the cat as well as the challenges of adapting to Indian conditions. అంటే దీని ఒక విధంగా చూసినట్లయితే వాటిని ఇండియన్ కండిషన్స్ కి తీసుకొచ్చినప్పుడు అవి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండికేట్ చేస్తున్నాడు. ఇక్కడ నేచురల్ లైఫ్ స్పాన్ ఆఫ్ ద క్యాట్స్ యాజ్ వెల్ యాజ్ ద ఛాలెంజెస్ ఆఫ్ అడాప్టింగ్ టు ఇండియన్ కండిషన్స్, వాటిని ఇండియన్ కండిషన్స్ లో పెంచడం అనేది ఒక రిస్క్ లాగే ఉంటుంది అన్న విధంగా చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇట్ ఈస్ ఇంప్లిసిట్ దట్ దేర్ విల్ బి మెనీ డెత్స్ ఉండొచ్చు అన్నాడు, ఉండొచ్చు అన్నాడు అమాంగ్ ద ఎనిమల్స్ లో. ఎందుకు, ఇఫ్ వన్ ఫ్యాక్టర్స్ ఇన్ బోత్ ఏంటట, ఒకవేళ అయితే ఇదంతా జరగచ్చు అనమాట. ఇది రిజల్ట్, ఇది రీజన్, ఏది అవ్వచ్చు. If one factors in both natural lifespan of the cats as well as challenges adapting to Indian conditions. ఒకవేళ ఇండియన్ కండిషన్స్ కి కానీ అవి పడకపోయింటే చనిపోయే అవకాశం ఉంది, ఆ ఎనిమల్స్ చనిపోయే అవకాశం ఉంది అన్నాడు. ఇది రిజల్ట్ తెలియజేస్తున్నాడు. క్లియర్. ఇంప్లిసిట్ అంటే ఎక్స్ప్లెనేషన్ అనమాట, ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, నాట్ డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. క్లియర్. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద సక్సెస్. వర్బ్ వచ్చేసి మనకి మస్ట్ బి మెజర్డ్, ఇది ప్యాసివ్ వాయిస్. ఎప్పుడైనా బి వచ్చి బి తెలిస్తే ప్యాసివ్ వాయిస్. మరి ఏంటంటే సక్సెస్ మస్ట్ బి మెజర్డ్ అని చెప్తున్నాడు. ఆర్డినరీలీ ద సక్సెస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే వైల్డ్ లైఫ్ బ్రీడింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రోగ్రామ్స్ మస్ట్ బి మెజర్డ్ చేయాలి, అంటే వాటిని కొలవాలి, అంటే సక్సెస్ ని కొలవాలి, మెజర్ చేయాలి. ఓవర్ ద లాంగ్ ఇంటర్వల్స్ అని చెప్తున్నాడు. లాంగ్ ఇంటర్వల్ దృష్టిలో పెట్టుకొని
సక్సెస్ ఆఫ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ అనేవి మస్ట్ బి మెజర్డ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద ఇంక్రీస్, వర్బ్ వచ్చేసి హ్యాస్ బీన్. సో ద ఇంక్రీస్ హ్యాస్ బీన్ ద రిజల్ట్ ఆఫ్ సస్టైన్డ్ ఎఫెక్ట్స్ అని చెప్తున్నాడు. చూద్దాం. The increase in the lion population in Gujarat as well as tiger numbers has been the result of sustained efforts వల్లనే ఈ ఇంక్రీజ్ జరిగింది అని చెప్తున్నారు. హ్యాస్ బీన్ అంటే ఆల్రెడీ జరిగింది, స్టిల్ ఉంది అనమాట. అంటే ద ఇంక్రీజ్ అనేది హ్యాస్ బీన్ ద రిజల్ట్ ఆఫ్ సస్టైన్డ్ ఎఫర్ట్స్ వల్ల ఉంది అంటున్నాడు. ఓవర్ డికెట్స్ గా జరుగుతున్నటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇంక్రీజ్ అనేది ఉంది. ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ లయన్ పాపులేషన్ యాజ్ వెల్ as టైగర్ నెంబర్స్ అని చెప్తున్నాడు. అండ్ ఏ ఎఫర్ట్స్ అట దట్ హ్యావ్ సీన్ అంటే చూడడం జరిగింది ఆల్రెడీ ప్రెసెంట్ పర్ఫెక్ట్. అంటే ద ఎఫర్ట్స్ దట్ హ్యావ్ సీన్ ద వైల్డ్ క్యాట్ కౌంట్ డిప్ అంటే ఫాల్ టు ప్రెసిపిటస్ లెవెల్స్ అని చెప్తున్నాడు. ఏదైతే ఈ ఎఫర్ట్ మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో దేర్ ఫోర్ అంటే మళ్ళీ కంక్లూజన్ తెలియజేస్తుంది. Therefore, ఇక్కడ మనకి ఇట్ సబ్జెక్ట్ ఈజ్ వర్బ్. ఎట్ అంటే ఇక్కడ ఇంకా జరగాల్సి ఉంది అంటారు కదా, ఇంకా జరగాల్సి ఉంది అనమాట. Therefore, it is yet to premature to weigh in on the success of the cheetah's translocation program. ఇంకా ఈ ప్రోగ్రామ్ జరగాల్సి ఉంది అన్నాడు. ఏదైతే ఉందో therefore it is yet to premature at advance to weigh increase in the success of the cheetah's translocation program అని చెప్తాడు. ఇంకా రావాల్సి ఉంది ఇంకా అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ద స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో హౌఎవర్ అంటే ఇక్కడ అపోజిట్ వెళ్తుంది మళ్ళీ. ద సబ్జెక్ట్ ఇక్కడ ద అరైవల్, ఇక్కడ మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఇది వాస్. సో ద అరైవల్ ఆఫ్ ద చీతాస్ ఏవైతే ఉన్నాయి, ఇండియాకి వచ్చిన అరైవల్స్ ఏదైతే ఉందో, ద అరైవల్ ఆఫ్ ద చీతాస్ ఇన్ ఇండియా వాస్ ఫార్ ఫ్రమ్ ఆర్డినరీ ఈవెంట్ నుంచి రావడం జరిగింది అని చెప్తున్నాడు క్లియర్ గా. సో అంటే ఇక్కడ ఏమన్నాడు, హౌఎవర్ ద అరైవల్ ఆఫ్ ద చీతాస్ ఇన్ ఇండియా వాస్ ఫార్ ఫ్రమ్ అన్ ఆర్డినరీ ఈవెంట్ అని చెప్తాడు. నెక్స్ట్ చూడండి, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి ఇట్. క్యాబ్డ్ ఇక్కడ V2 ఫామ్. క్యాబ్ చేయడం అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ అది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ జరిగింది అనమాట. ఇట్ క్యాబ్డ్ అంటే మూవ్ చేయడం జరిగింది అంటారు కదా. సో ఇట్ క్యాప్డ్ వాట్ అంట, దేని క్యాప్ చేసిందంటే డెకేడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్లానింగ్. ఏదైతే గవర్నమెంట్ ప్లానింగ్ అనేది మూత వేయడం జరిగింది అని అంటారు. ఏ ప్లానింగ్ అది? అండర్టేకెన్ ద ప్లానింగ్ విచ్ ఇస్ అండర్టేకెన్ సిన్స్ 2029 నుంచి ఏదైతే ఈ ప్లాన్ అనుకున్నారో అది మూత వేయడము అంటే ఆగిపోవడం, పోస్ట్ పోన్ చేయడం జరిగింది అనే విధంగా చెప్పాడు. అండ్ హియరింగ్స్ ఇన్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, హియరింగ్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఏంటి మళ్ళీ ప్రోట్రాక్టెడ్ అంటే ప్రోలాంగ్డ్ చాలాసేపు నెగోసియేషన్ అంటే ప్రోలాంగ్డ్ నెగోసియేషన్స్ విత్ 2 countries. చాలాసేపు చర్చలు జరగడం జరిగింది. అంటే హియరింగ్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్, protracted negotiations with the 2 countries, the complex logistics of choosing and ferrying means carrying, ferrying means transporting the animals. Ekkada the prime minister's proposal involvement edaithe prime minister personal involvement undo in the enterprise edaithe undo, as well as the significant publicity effort by the government departments to promote the endeavor means aim to achieve something. The government promote the endeavor as India's example means best example, best commitment to wild conservation చెప్తున్నాడు. ఇదంతా కూడా స్టేట్మెంట్ ఏం చెప్పాడు, ఇట్ క్యాప్డ్ ద డికేడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్లానింగ్ అండర్టేకెన్ సిన్స్ 2009 అన్నాడు. అండ్ హియరింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో ఇదంతా దీని గురించి. అండ్ ప్రోట్రాక్టెడ్ అంటే లాంగ్ నెగోసియేషన్స్ విత్ ద 2 countries and the complex logistics of choosing and transporting animals, the prime minister's personal involvement in the enterprise as well as significant publicity effort by the government department to promote the endeavor as India's best commitment to wild conservation ఏదైతే ఉందో ఇదంతా ప్లానింగ్ గురించి డిస్కస్ చేశాడు. అంతా కూడా క్యాప్డ్ అని చెప్తున్నాడు ఫర్ 1 కమిట్మెంట్ తీసుకున్నట్లయితే. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, ఇది వర్బ్.
So it is thus only natural. It is thus and thus and it shows results. It is thus only natural that that 3 deaths in 3 months raise consternation on whether the conservation approach adopted by the experts is based on sound principles అని చెప్తారు. అంటే మేబీ ఇది కావచ్చు, ఇట్ ఈస్ నేచురల్ అంటున్నాడు. ఇట్ ఈస్ నేచురల్ అయి ఉండొచ్చు. ఏంటి డెత్స్ ఏదైతే డెత్స్ ఉన్నాయో ఇన్ 3 months రిస్క్ షాక్ గురి చేసే అవకాశం, అంటే షాక్ గురి చేస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆన్ వెదర్ కన్జర్వేషన్ అప్రోచ్ అడాప్టెడ్ బై ద ఎక్స్పర్ట్స్ అన్నాడు, ఈజ్ బేస్డ్ ఆన్ ద సౌండ్ ప్రిన్సిపల్స్ అన్నాడు. ఇదంతా కావచ్చు అని చెప్తున్నాడు. ఇదంతా కూడా షాక్ ఆన్ దిస్ స్టెప్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి క్రిటిసిజం, వర్బ్ వచ్చేసి దేర్ హియర్. ఎప్పుడు వచ్చినా మనకి సబ్జెక్ట్ ఇలా ఉంటుంది, రివర్స్ ఉంటుంది. అంటే దేర్ ఈస్ క్రిటిసిజం అంట, క్రిటిసిజం ఉంది అన్నాడు. దట్ కూనో నేషనల్ పార్క్ ఈస్ ఇన్అడిక్వేట్ అనేది సఫిషియెంట్ గా లేదు, ఇన్అడిక్వేట్ టు హోస్ట్ 20 చీతాస్ అండ్ దట్ సమ్ ఆట్ టు బి ఇన్ అదర్ సాంచురీస్ అని చెప్పి, అంటే ఒక క్రిటిసిజం కూడా ఉంది అని చెప్తున్నాడు. ఏం క్రిటిసిజం అంటే ఈ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది ఇన్అడిక్వేట్ గా ఉంది, 20 చీతాస్ ని ప్రమోట్ చేయడం అక్కడ అని చెప్పి చెప్తున్నాడు. అండ్ సమ్ ఆట్ టు బి అంటే జరగాల్సి ఉంది, ఆబ్లిగేషన్ ఇన్ అదర్ సాంచురీస్ అని చెప్తున్నాడు. ఇదంతా కూడా క్రిటిసిజం ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ద ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో, అంటే ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో, ద ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఆఫ్ ఎనిమల్స్ లీవ్డ్, ఇది వరకు లీవ్డ్ అంటే ఆల్రెడీ లీవ్ చేయడం జరిగింది, అంటే బతికాయి అని చెప్తున్నాడు. ద ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఆఫ్ ఎనిమల్స్ లీవ్డ్ ఫార్ టూ లాంగ్ ఇన్ క్యాప్టివిటీ. క్యాప్టివిటీ అంటే ఏంటి, మనం బంధించడం అని చెప్తారు కేజెస్ లో కానీ. క్యాప్టివిటీ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ద ట్రాన్స్లొకేషన్ అండ్ దస్ అంటే దానివల్ల రిజల్ట్, అండ్ వర్ ఎక్సెసివ్లీ స్ట్రెస్డ్, అవి చాలా వరకు అందులో స్ట్రెస్ అవ్వడం జరిగినాయి అని చెప్తున్నాడు. అండ్ ద ఎగ్జిస్టింగ్ బ్యాచ్ వర్ ఎక్సెసివ్లీ స్ట్రెస్డ్ అని చెప్తున్నాడు. అండ్ మోర్ వల్నరబుల్, డేంజరస్ గా ఉండడం జరిగింది అన్నాడు. అంటే దే వర్ స్ట్రెస్డ్ అండ్ మోర్ వల్నరబుల్, డేంజర్ గా ఉండడం జరిగింది అన్నాడు. ఏది ఎక్కడ టూ లాంగ్ అయిన ఒకటే దానిలో క్యాప్టివిటీలో బంధించడం వల్ల చాలా స్ట్రెస్ చేయడం జరిగింది వాటికి అని చెప్తున్నాడు. అండ్ ఆర్గ్యుమెంట్ గోస్ అన్నాడు, అంటే అది ఏదైతే ఇంక్రీజ్ అనేది ఇంకా జరిగే అవకాశం కూడా, ఇంకా స్ట్రెస్ పడే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఆర్గ్యుమెంట్ అంటే ఇంక్రీజ్ అంటే మూమెంట్ ఇంకా ఇంక్రీజ్ అనేది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నాడు. ఎగ్జిస్టింగ్ బ్యాచ్ అని చాలా సఫర్ అయింది, 2 లాంగ్ కేజ్ లో ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్, అంటే క్యాప్టివిటీలో ఉండడం, బంధించడం ద్వారా వాడికి బాగా స్ట్రెస్ పడినాయని చెప్తున్నాడు. క్లియర్. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇస్ ద ఫుల్ స్టాప్. ఇక్కడ వరకు చూడండి. సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ చీతా మేనేజర్స్, ఇది సబ్జెక్ట్. అండర్లైన్ ఇది వర్బ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. అండర్లైన్ అంటే హైలైట్, చెప్తున్నారు అన్నమాట, వాళ్ళు చెప్తున్నారు అని. అంటే ఇదంతా జరుగుతుంది కదా, హౌఎవర్ పెట్టిందంటే దానికి అపోజిట్ స్టేట్మెంట్ అనమాట. ప్రాజెక్ట్ చీతా మేనేజర్స్ హౌఎవర్ అండర్లైన్ అంటే హైలైట్ చేస్తున్నారు, ఇండికేట్ చేస్తున్నారు ఏమని, దట్ ఇన్వెస్ట్మెంట్స్ సచ్ యాజ్ in making the landscape adequately stocked with prey అన్నాడు. అడిక్వేట్ గా ఉన్నాయన్నాడు. ప్రే అంటే వాటికి ఆహారం కూడా సఫిషియెంట్ గా ఉన్నాయని, ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ కన్సల్టేషన్స్ విత్ ఎక్స్పర్ట్స్ ఇన్ నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా విత్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ జీతాస్ అండ్ కల్చరల్ ట్రెడిషన్స్ దట్ మినిమైజ్ and reduces poaching means hunting. And incentivize means encourage local communities to be proactive of wildcats are the right ones to help species flourish అంటే increase. సో ఇక్కడ చూడండి, వీటి మీనింగ్స్ రాసుకోండి, సరే గుర్తుపెట్టుకోండి. పోచింగ్ అంటే హంటింగ్, అండ్ ఇన్సెంటివైజ్ అంటే ఎంకరేజ్, ఫ్లరిష్ అంటే ఇంక్రీజ్. ఓకేనా, ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏమంటున్నారట, హైలైట్ చేస్తున్నారట. ఏమని హైలైట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్స్ సచ్ యాజ్ ఏంటట, సచ్ యాజ్ ఇన్ మేకింగ్ ద ల్యాండ్స్కేప్ అడిక్వేట్లీ స్టాక్డ్ విత్ ప్రే, ఆహారం, అండ్ ఏవైతే ఇవన్నీ కూడా
ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడారు. అండ్ కన్సల్టేషన్స్ విత్ ఎక్స్పర్ట్స్ ఇన్ నమిబియా అండ్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ నమీబియాలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో మాట్లాడడం కూడా జరుగుతుంది అన్నారు. విత్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. అండ్ మేనేజింగ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ చీతాస్, ఎవరైతే ఆ చీతాస్ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు వీళ్ళతో సంప్రదింపులు కూడా జరుగుతున్నారని చీతా ప్రాజెక్ట్ చీతా మేనేజర్ చెప్పడం జరుగుతుంది అన్నాడు. అండ్ కల్చరల్ ట్రెడిషన్స్ అన్నాడు. ఇవి దట్ మినిమైజ్ హంటింగ్ అండ్ ఇన్సెంటివైజ్ లోకల్ కమ్యూనిటీస్ టు బీ ప్రొయాక్టివ్ ఆఫ్ వైల్డ్ క్యాట్. ఇవన్నీ కూడా ఆర్ ద రైట్ వన్స్ అట ఇక్కడ చెప్తున్నాడు. ఆర్ ద రైట్ వన్స్ టు హెల్ప్ ద స్పీషీస్ ప్రొటెక్షన్ ఇదంతా కూడా చెప్పాడు. ఇదంతా కూడా ప్రాజెక్ట్ మేనేజర్స్ హైలైట్ చేయడం జరిగింది. అంటే ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ద రైట్ వన్స్ టు హెల్ప్ ద స్పీషీస్ ఫ్లరిష్ అంటే ఇంక్రీజ్ చేయడానికి. ఇదంతా కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడేమో చనిపోతున్నాయి, స్ట్రెస్ అవుతున్నాయి, కానీ ఇక్కడ ఏమవుతుందని చెప్తున్నాడు. వీళ్ళేమో చెప్పే డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ డిఫరెంట్ గా ఉందని కాంటాక్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో గివెన్ దట్ ఇందులో మనకి చూసినట్లయితే అన్నాడు, గివెన్ దట్ ద రీలొకేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మనకి సబ్జెక్ట్ హ్యాస్ బీన్ కన్సీవ్డ్ అంటే ఇక్కడ మనకి జనరల్ కన్సీవ్డ్ అనే ఎక్స్పెరిమెంట్ లా చేయడం జరిగింది అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ చీతా అండ్ ఎవ్రీ డెత్ అండ్ ఎవ్రీ బర్త్ ఆర్ నాట్ సీన్ యాజ్ మార్కర్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆర్ సక్సెస్ అని కంక్లూజన్ ఇచ్చాడు. అంటే ఏదైతే రీలొకేషన్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఏదైతే ప్రొడ్యూస్ చేయడం జరిగిందో ఇంప్లిమెంట్ జరిగిందో ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ డెత్ అండ్ ఎవ్రీ బర్త్ దే షుడ్ నాట్ బి సీన్ యాజ్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అని చెప్తారు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లా పనిచేస్తుంది కానీ దాని పెద్దగా దాని ఫెయిల్యూర్ అనద్దు సక్సెస్ అని కదా లాస్ట్ గా ఆధారం అనేది తెలియజేయడం జరుగుతుంది. హౌఎవర్ there also ought to be clearly defined criteria with the timelines that project managers must adhere to or to decide if course correction is warranted. అంటే ఏమైనా ప్రాజెక్ట్ లో కానీ ఏదైనా అంటే వాటికి ఏదైతే ఏమన్నాడు, హౌఎవర్ దేర్ ought to be clearly defined criteria ఉండాలి అంటున్నాడు. ought to be clearly defined criteria ఉండాలంటున్నాడు విత్ టైమ్లైన్స్ తో అంటాడు. ఏవి దట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ మస్ట్ అడ్హియర్ అంటే స్ట్రిక్ట్ గా ఉండాలి, ఫాలో అవ్వాలి అనమాట. అండ్ ఏంటంట మస్ట్ టు డిసైడ్ ఏమని కోర్స్ కరెక్షన్ ఇస్ వారంటెడ్ అంటే నెసరీయా అని చూసుకోవాలి. వారంటెడ్ అంటే నెసరీ అని చూసుకోవాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ చీతా గురించి ఇచ్చాడు ఇందులో ఆర్టికల్లో. సో ఇందులో వచ్చిన వొకాబులరీ చూద్దాము. చూడండి, ఫస్ట్ వన్ ఇన్సెంటివైజ్ అంటే ఇట్స్ అ వర్బ్ అండి. ఇన్సెంటివైజ్ అంటే మోటివేట్ ఆర్ ఎంకరేజ్ సమ్వన్ టు డూ సంథింగ్. సో ఇన్సెంటివైజ్ అంటే ఏంటండి, మోటివేట్ ఆర్ ఎంకరేజ్ సమ్వన్ టు డూ సంథింగ్. సినోనిమ్స్ వచ్చేసి మనకి ఎంకరేజ్, మోటివేట్, బూస్ట్, ఎక్సైట్. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి ఎండివర్ అంటే ఇట్ కెన్ బి వర్బ్ ఆర్ నౌన్. ఇది నౌన్ అవ్వచ్చు, వర్బ్ అవ్వచ్చు. ఎండివర్ మీన్స్ ట్రై హార్డ్ టు డూ ఆర్ అచీవ్ సంథింగ్. ఎండివర్ మీన్స్ ట్రై హార్డ్ టు డూ ఆర్ అచీవ్ సంథింగ్. సినోనిమ్స్ వచ్చేసి మనకి ట్రై, అటెంప్ట్, ఎయిమ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్రొట్రాక్టెడ్ ఇస్ అ వర్బ్ అండి. ప్రొట్రాక్టెడ్ అంటే లాస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ యూజువల్ టైం. అంటే ప్రోలాంగ్డ్, చర్చలు అంటారు కదా, చాలాసేపు చర్చలు జరిగాయి అంటారు కదా, ప్రొట్రాక్టెడ్. సో సినోనిమ్స్ వచ్చేసి మనకి ప్రోలాంగ్డ్, ఎక్స్టెండెడ్, స్ట్రెచ్డ్ అవుట్. నెక్స్ట్ వర్డ్ ఫెరింగ్ ఇస్ వర్బ్ అండి. ఫెరింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆన్ షార్ట్ ఆర్ రెగ్యులర్ ట్రిప్స్ అన్నమాట. సో సినోనిమ్స్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్, కాన్వే, క్యారీ, బేర్, షిప్. నెక్స్ట్ వర్డ్ పోచ్ అంటే ఇల్లీగల్లీ హంట్, క్యాచ్, గేమ్ ఆఫ్ ఫిష్ ఆన్ ల్యాండ్ దట్ ఈస్ నాట్ వన్స్ ఓన్ ఆర్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ అఫీషియల్ అంటే ఇల్లీగల్లీ హంట్ అనమాట. సినోనిమ్స్ వచ్చేసి మనకి హంట్, స్మగుల్, రాబ్. నెక్స్ట్ కాన్స్టర్నేషన్ అంటే ఇట్స్ ఎ నౌన్ అండి. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఏవన్ దే ఆర్ నౌన్స్. ఏ ఫీలింగ్ ఆఫ్ యాంగ్జైటీ, డిస్మే, టిపికల్లీ ఇట్స్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్తున్నాడు. అంటే షాక్ గురవడం అంటారు కదా. సినోనిమ్స్ వచ్చేసి మనకి డిస్మే, పర్టర్బెన్స్, యాంగ్జైటీ, డిస్ట్రెస్, డిస్క్వైట్. నెక్స్ట్ వల్నరబుల్. The words ending in able they are adjectives.
Vulnerable ante dangerous, exposed to the possibility of being attacked or harmed either physically or emotionally. Next word, conceived. Conceived means ఫామ్ ఆర్ డివైస్ థింక్ అప్ అనమాట, థింక్ చేయడం. కన్సీవ్డ్ అంటే ఆలోచన రావడం అంటారు కదా అది. అండ్ ఫామ్ ఆర్ డివైస్ ఏ ప్లాన్ ఆర్ ఐడియా ఇన్ ద మైండ్. సో మీ సినోనిమ్స్ వచ్చేసి థింక్ అప్, కమ్ అప్ విత్, డ్రీమ్ అప్, డ్రాప్. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎగ్జాంపులరీ. ఎగ్జాంపులరీ అంటే ఇట్ ఇస్ అన్ అడ్జెక్టివ్. ఎగ్జాంపుల్ అంటే సర్వింగ్ యాజ్ డిజైరబుల్ మోడల్, అంటే వెరీ గుడ్ అనమాట, బెస్ట్ అనమాట. సినోనిమ్స్ వచ్చేసి పర్ఫెక్ట్, ఐడియల్, మోడల్, ఫాల్ట్లెస్. నెక్స్ట్ precipitous. Precipitous is an adjective అంటే dangerously high or steep. Synonyms వచ్చేసి steep, sheer, high and perpendicular, abrupt. Implicit. Implicit is an adjective. Implicit means suggested through or not directly expressed. So synonyms వచ్చేసి మనకి implied, indirect, inferred, understood. So this is all about the article. The article is completely related about project cheetah. Okay na? So I hope you enjoyed watching it. And ఇందులో వర్డ్స్ కానీ మీకు ఏవైతే అన్నోన్ వర్డ్స్ కానీ వచ్చినాయో, అంటే మీకు తెలియని వర్డ్స్ కూడా నోట్ చేసుకోండి. దే ఓన్లీ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అవే ఎగ్జామినేషన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి మీకు ఇవైతే ఉన్నాయో అవి. అండ్ పార్ట్ 2 విల్ బి ఆన్ యాప్, అవైలబుల్ ఆన్ ద యాప్ విచ్ ఇస్ గివెన్ బిలో ద డిస్క్రిప్షన్. యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు చూడొచ్చు. పార్ట్ 1 ఈజ్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. లెట్స్ వాచ్ పార్ట్ 2.